మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు ఒక యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఆయన ఆల్రెడీ జనాల్లో మిళితమై జనాలతో కలిసి ఎక్కడన్నా ఇద్దరు ముగ్గురు బామ్మలు కూర్చుంటే వాళ్ళతో సరదాగా వెళ్ళి పక్కన కూర్చున్న డిఎస్పీని మీరు ఎప్పుడైనా చూసుంటారా? సో అలాంటి డిఎస్పీ నేను ఈ రోజు పరిచయం చేస్తున్నా. ఆయనే సూర్యాపేట డిఎస్పీ రవి గారు. నమస్తే సార్, బాగున్నారా? హాయ్ ప్రేమ్, బాగున్నాను. బాగున్నారా సార్? బాగున్నా ప్రేమ్. ఏం సార్, మీరు మీ సర్వీస్లో డిఎస్పీ అయిన తర్వాత ఎస్ఐ సిఐ చేసి ఇది ఒక లెక్క, జనాలందరికీ తెలుసు, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకి. కానీ చాలా కేసుల్లో స్థానికంగా ఉండే ప్రజల్ని మీరు అందులో మమేకం చేసి, గతంలో అంటే సీసీ కెమెరాలు వగైరా వగైరా, ఇప్పుడు ప్రజెంట్ అంటే టెక్నాలజీ ఉంది, కానీ గతంలో కేసులను మీరు స్థానికంగా ఉన్న ప్రజల్ని మమేకం చేసి మీరు ఛేదించిన రికార్డులు ఉన్నాయంట. అసలు ఎట్లా సాధ్యమో, అసలు ఎట్లా ప్రజల్ని మీరు, కేసులు అంటేనే ప్రజలు చాలా వరకు పోలీస్ స్టేషన్ అంటేనే జంకుతారు. అందులో ఒక డిఎస్పీ స్థాయి లేదంటే ఒక సిఐ స్థాయి ఆఫీసర్ వస్తున్నాడంటే వణికిపోతారు, ఇళ్లలో పెట్టుకొని తాళం వేసుకుంటారు. కానీ మీరు వస్తుంటే మీకు స్వాగతం పలికి ఏమన్నా చిన్న చిన్న క్లూస్ ఉంటే మీ చెవిలో వేస్తారంట. అది ఎట్లా సాధ్యం అసలు? పోలీస్ స్టేషన్కి వచ్చిన ప్రతి పర్సన్తో ప్రతి పోలీస్ మంచిగా మాట్లాడడం వల్ల ఆ పబ్లిక్ రిలేషన్ ఏర్పడుతుంది. చాలామంది నా దగ్గరికి వచ్చిన పర్సనాలిటీ చూసి భయపడతారు. మాట్లాడినాక వచ్చేటప్పుడు ఉన్న బెరుకు పోయేటప్పుడు ఉండదు. అచ్చా, ఎప్పుడైతే ఒకసారి నాతో కనెక్ట్ అయ్యారో అది రెగ్యులర్గా ఇక ఒక రిలేషన్ ఏర్పడుతుంది. ఎప్పుడైతే పబ్లిక్ రిలేషన్ ఏర్పడుతుందో ఏ కేసు అయినా సాధించడం, ఛేదించడం ఈజీగా ఉంటుంది. ఎప్పుడైనా మనకు పబ్లిక్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుందో ఎంత పెద్ద కేసు అయినా అది ఈజీగా అవుతుంది. ఇది కేవలం పబ్లిక్ రిలేషన్ వల్లనే ఏర్పడుతుంది సార్. అట్లాంటి కేసులు చాలా వరకు కూడా మీకు చాలా రికార్డ్స్లో మీరు పబ్లిక్ని ఇన్వాల్వ్ చేసిన కేసులల్లో మీకు బాగా గుర్తింపు తెచ్చిన కేసే సార్? ఎస్, నేను ఒకటి వికారాబాద్లో, నేను అప్పటికే అక్కడ వికారాబాద్లో ఒక 2 months 3 months రిపోర్ట్ చేయడం జరిగింది. 3 months తర్వాత ఒక రైల్వే స్టేషన్, వికారాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఒక అన్నోన్ లేడీ అంటే ఎస్టీ లేడీ మర్డర్ అయింది. మర్డర్ అయిన తర్వాత పిఎంఈ చేసినాం, పంపించేసినాం. అక్కడ ఉన్న ఎస్పీ గారు ఛాలెంజ్గా తీసుకుని దీన్ని డిటెక్ట్ చేయాలి రవి అని అన్నారు. ఇప్పుడు మేడం డిఐజీ గారు ఏపీలో ఉన్నారు, మేడం రాజకుమారి మేడం అని నన్ను పర్సనల్గా పిలిపించి, ఇది ఎస్టీ లేడీ కదా అంటే, ఏ లేడీ అయినా ఎస్టీ లేడీ కాబట్టి కొంచెం అలిగేషన్స్ ప్రెస్టేజ్గా తీసుకున్నాం, ఖచ్చితంగా దీన్ని డిటెక్ట్ చేయాలి రవి అని చెప్పింది. అప్పటికే నాకు చాలామంది సంబంధాలు ఏర్పడ్డాయి. రెగ్యులర్గా మాట్లాడడం వల్ల వన్ డే ఈవినింగ్ 7 o'clock ఒక ఫోన్ కాల్ వచ్చింది. సార్ కాన్ఫిడెన్షియల్ సార్, మొన్న ఇట్లా పోతుంటే ఆ 2 persons ఆ లేడీని తీసుకుపోవడం చూసిన వాళ్ళ పేరు చెప్పారు. అంతే, సింపుల్ ఫోన్ చేసి. అచ్చా, అంటే అప్పటికే నాకు అక్కడ వికారాబాద్ పబ్లిక్ తోటి చాలా రిలేషన్ ఏర్పడ్డది. ఫ్రీ అయిపోయాను నేను కూడా. సింపుల్ కాల్ చేసి, నేను మీరు కాబట్టి చెప్తున్నాను సార్, చెప్తున్నాను సార్, అంత నమ్మకం కాన్ఫిడెన్షియల్. వచ్చి స్టేట్మెంట్ ఇస్తామంటే, సార్ ఇస్తాను సార్. వచ్చేసి పోలీస్ స్టేషన్కి స్టేట్మెంట్ ఇచ్చాను. జస్ట్ 3 daysలో డిటెక్ట్ అయింది. పోయి తీసుకొచ్చిన వాళ్ళు కన్ఫెస్ చేశారు సార్. అంటే ఇదంతా కేవలం ఒక పోలీస్ స్టేషన్కి వచ్చిన పర్సన్తో మనం మంచిగా మాట్లాడడం వల్ల సాధ్యమవుతుంది. పబ్లిక్ ఈ కేసు ఎప్పుడు సార్, ఏ ఇయర్లో జరిగింది? 2015లో. అంటే అప్పటికి ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇదంతా పెద్దగా రాలేదు. రాకముందే మీరు జనాలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ చేసి, అంటే మనం వచ్చినదే అక్కడి నుంచి వచ్చినాం కదా, మనం పెరిగిన పరిస్థితులు, మనం ఉన్న పరిస్థితులు అక్కడి నుంచి వచ్చినా కానీ పబ్లిక్ తోటి చాలా కంఫర్ట్గా ఉంటాను నేను. ఫస్ట్ మాత్రం నన్ను చూసినప్పుడు మాత్రం వామ్మో అనుకుంటారు, సార్ వచ్చినాక సార్ చాలా బాగా మాట్లాడతారు అనుకుంటారు. నేను కూడా ఇప్పుడు మా వాళ్ళు చెప్పారు, మా టీం మెంబర్స్, మీరు ఎట్టి పరిస్థితుల్లో డిఎస్పీ రవి సార్ని ఇంటర్వ్యూ చేయాలంటే ఆయన చూస్తానికి గంభీరంగా ఎంత ఎత్తు ఉంటాడు అని అనుకున్నా. నేను కూడా మీతోటి ఇంటరాక్ట్ అయిన తర్వాత నాకు కూడా ఆ ఫీలింగ్ లేదు. నాకే ఆ ఫీలింగ్ లేదంటే జనాలతోటి మీరు ఎంత బాగా మూవ్ అయ్యేటోళ్ళు అనేది అర్థమైంది. సరే, ఇప్పుడు మీరు అంటుంటే నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ కూడా అదే అన్నారు. నేను విన్నాను మీ గురించి, జనరల్గా మీరు మంచి ఆర్టిస్ట్ అని విన్నా. అవును, ఒక నేషనల్ లెవెల్ అవార్డు కూడా వచ్చిందని విన్నా. నాకు 8th classలో నేను మంచి పెయింటర్ ఉంటుంది. పెయింటర్ సార్. భూపాల్లో గ్యాస్ లీకేజ్ మీద అప్పుడు నేను ఒక మధ్యప్రదేశ్ సార్ ఒక ఆర్ట్ వేసినాను, పెయింటింగ్ వేసినాను. దాంట్లో నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. అప్పుడు గవర్నర్ కుమిత్ జోషి ఉండే. ఓకే, మేడం క్యాన్సర్ అయితే జమునా రాణి గారు ఇచ్చారు నాకు అది గోల్డ్ మెడల్. అంటే మీకు అది ఇష్టం ఉండేనా, ఈ ఫీల్డ్ ఇష్టం ఉండేనా సార్?
అంటే నాకు బేసిక్గా నాకు ఆర్టిస్ట్ అంటే ఇష్టం. Artist అంటే ఇష్టం. చాలా ఇష్టం. కానీ మీ తల్లిగారి ఆశ మేరకు మీరు ఇటు టర్న్ అయినట్టు తెలిసింది. మా అమ్మ ఎప్పుడైనా పోలీస్ అనేది నన్ను. పోలీస్. మా అమ్మ ప్రభావం చాలా బాగుంటుంది నా మీద. బాగా అంటే బాగా ఉంటుంది. తనని మా అన్న మా అమ్మ ప్రభావం. మా అన్ననేమో నాకు మా ఫాదర్ ఉన్నప్పటికీ ఫాదర్ లాగా. అంటే నేను మా అన్న 10th లో ఉంటే నేను ఫస్ట్ క్లాస్లో ఉన్నా. 10th లో ఉంటే ఫస్ట్ క్లాస్. నేను ఫస్ట్ క్లాస్లో ఉన్నా. చాలా డిఫరెన్స్. 13 years ఉంటుంది సార్. నన్ను ఇప్పటికి కూడా మా అన్నకు 3 పిల్లలు. నన్ను కూడా అందులో ఒకటి 4 members చూసుకో. 4 members. మీరు పెద్ద కొడుకులు అంటారు. అట్లా మా అన్న ప్రభావం ఉన్నది, మా అమ్మ ప్రభావం ఉన్నది. వాళ్ళ ప్రభావం వల్ల నేను ఈ స్థాయికి ఎస్ఐ కావాలంటే వాళ్ళ ప్రభావం. అచ్చా. అంటే ఫస్ట్ ఈ డిపార్ట్మెంట్కి రావడం అమ్మగారు అన్నగారు. అమ్మ మాటనే. అంటే మీరు ఒక డిఎస్పి అయిన తర్వాత కూడా మా అన్న మా అమ్మ వాళ్ళ ప్రభావం వల్లనే వచ్చినా అని చెప్తుంటే అర్థమైపోతుంది ఎంత మీ మీద ఎంత ఇంపాక్ట్ ఉంది, వాళ్ళు ఎలా చూసుకునే వాళ్ళు, మీకు వాళ్ళంటే ఎంత రెస్పెక్ట్ ఉంది అనేది అర్థమవుతుంది. అమ్మగారు ఎప్పుడైనా చెప్పారా సార్ నిన్ను ఈ స్థాయిలో చూడాలరా, అమ్మ కనుక నిన్ను ఇట్లా చూడాలరా అనే ఆశ ఉంది అనేది ఎప్పుడైనా చెప్పారా సార్? చెప్పారు. మా అమ్మ ఏంటంటే మా అమ్మ వాళ్ళు వ్యవసాయ కూలీలు, కౌలుకు చేసేవారు. అచ్చా. బిడ్డ మేము బావి దగ్గరికి వెళ్ళినా మీరు బడికి వెళ్ళాలని చెప్పారు. బావి దగ్గరికి వెళ్ళినా బడికి మేము బావి దగ్గరికి వెళ్తాం, మీరు మాత్రం బడికి వెళ్ళాలి అంటే వాళ్ళ భాషలో చెప్పేది. అంటే వ్యవసాయానికి వెళ్ళినా కానీ మీరు ఖచ్చితంగా స్కూల్కి అయితే వెళ్ళాలి, స్కూల్ మిస్ చేసుకోవద్దని చెప్పారు. అంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ మాతోటి పని చేయించకపోయేది, ఖచ్చితంగానే స్కూల్కి పంపించేది. వాళ్ళు స్కూల్కి పంపించడం వల్లనే మేము ఈ స్థాయికి ఎదిగినాం. ఈ స్థాయిలో మా చుట్టుపక్కల చూసుకుంటే ఎవరు లేరు. మా ఇంటి చుట్టుపక్కల చూసుకుంటే కేవలం మా అమ్మ నాన్న మా అన్న వల్లనే ఈ స్థాయికి ఎదిగాం. చదువుకోవడం వల్లే సాధ్యమవుతుంది. ఏదైనా చదువుకోవడం వల్లనే సాధ్యమవుతుంది. సో ఆ చదువు ఇంపార్టెన్స్ చదువుకొని మా అమ్మ నాన్నకు తెలుసు. వాళ్ళకి తెలుసు, వాళ్ళు చదువుకోలేదు కాబట్టి మేము చదువుకోవాలి. అప్పుడున్న పరిస్థితుల్లో చదివించారు. ఆ పరిస్థితుల్లో మిమ్మల్ని ఇంత గొప్పగా ఇబ్బందులు ఉన్నప్పటికీ వాళ్ళు కష్టపడుతూ మీరు వ్యవసాయానికి రావాల్సిన అక్కర్లేదు, ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళండి అని చెప్పారు సార్. కానీ సార్ ఇప్పుడు ఒక కేసు గురించి మాట్లాడుకున్నాం. మీరు డిఎస్పిగా సూర్యాపేటకు వచ్చిన తర్వాత ఒక పెద్ద తలకాయ అనవచ్చు, వడ్డే ఎల్లయ్య కేసు. మీకు బాగా హెడేక్ అయిందని విన్నాను నేను, నిజమేనా సార్? హెడేక్ ప్రెస్టేజ్గా తీసుకున్నాం. మన దగ్గర కేసు కాలేదు వాస్తవంగా, మిస్ అయ్యిండు. ఇక్కడ మిస్సింగ్ కేసు వచ్చింది, జగ్గేపేట దగ్గర మిస్ అయ్యిండు. అక్కడి నుంచి ఇక్కడ లోకల్ లీడర్ నాకు ఫోన్ చేసిండు, సార్ ఇట్లా వడ్డెల్లే అక్కడికి వెళ్ళిండట, కనబడట్లేదని. ఎవరితోటి వెళ్ళిండంటే తెలియట్లేదన్న. తర్వాత మార్నింగ్ అప్పుడే ఫోన్ చేసినాను, ఎల్ఐ నెంబర్కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. తర్వాత నేను మరుసటి రోజు ఎల్ఐకు ఉన్న కనెక్షన్స్ అన్నీ తీసుకుంటే ఆయన మర్డర్ ప్లాన్ చేశారు ఒక అర్థమైంది. అచ్చా. దాన్ని బట్టి మొత్తం నేను మన దగ్గర కానప్పటికీ, ఎందుకంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవకాశం ఉంది కాబట్టి నేను మొత్తం ఇన్వాల్వ్ అయ్యి అంత ముందు పోయినాం. ఒక 1 month బిఫోర్ ఏం జరిగిందని తెలుసుకుంటే ఒక పర్సన్ను ఎవరైతే మర్డర్ చేయాలో ఒక పర్సన్ దగ్గరికి, అంటే వీళ్ళ రిలేటివ్ ఎల్ఐ వాళ్ళ రిలేటివ్ దగ్గరికి పంపించారు. ఒక లేడీని పంపించి వాళ్ళని జగ్గేపేటలో మాకు డబ్బులు ఇవ్వాలి అంటే ఇదంతా ప్లాన్ చేసుకోరు. అచ్చా. వాడు రెస్పాండ్ అయ్యాడు. మా సూర్యాపేటలో మా బాబాయ్ ఉంటాడు, నేను మాట్లాడుతాను ఉత్సాహంగా సార్ అని వెంటనే కాల్ చేసి మాట్లాడుతుంటా అంటే వెళ్ళే కొంచెం లేడీస్కి ఏదైనా అన్యాయమైనా కొంచెం ఇన్వాల్వ్ అయ్యేది. అచ్చా. ఫోన్ చేసిండు అతను చెప్పిండు, నేను ఇట్లా వస్తే నేను వెళ్ళేకి ఫోన్ చేసిన సార్ ఓకే అని అంటే ఎట్లా వచ్చారంటే స్కూటీ మీద వచ్చారని చెప్పారు. ఎన్ని రోజుల క్రితం అంటే 15 days అన్న. అంత తప్ప ఆయన దగ్గర ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. మనం వెంటనే హైదరాబాద్ పోయి సీసీ కెమెరాస్ చెక్ చేసి చూసినాం. ఒక యాక్టివ్ నెంబర్ దొరికింది. యాక్టివ్ నెంబర్ దాని అడ్రస్ తీసినాం. దాని అడ్రస్ని బట్టి తీసుకున్నాం. అంతకుముందు ఒక సస్పెక్ట్ని పట్టుకొచ్చినాం మనం, అంటే A1 ఈ కేసులో A1 సస్పెక్ట్ పట్టుకుని నాకేం సంబంధం లేదన్నాడు. అచ్చా. ఎప్పుడైతే ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు మన కస్టడీలోకి వచ్చారో అప్పుడే బ్రేక్ అయింది. ఓకే. అంటే ఇది నేను అంటే షార్ట్గా చెప్తున్నాను. అవును. ఈ ప్రాసెస్ అంతా చాలా హెడ్ఏక్, CDRs, అంటే మన కేసు కానప్పటికీ అక్కడ వాళ్ళకి ఎలక్షన్స్ ఉన్నాయి, వాళ్ళు ఇన్వాల్వ్ అవుతలేరు. ఇక్కడ వెళ్ళి అప్పటికే 1 week అయింది, దొరకట్లేదు అని లోకల్ కొంచెం చిన్న అలజడి. వాళ్ళని బట్టి అందరిని పట్టుకొచ్చినాం, కన్ఫ్యూజ్ చేసినాక ఒక డెడ్ బాడీ మాత్రం ట్రేస్ కాలేదు. అచ్చా. అంటే ఇదంతా ఒక 15 days ప్రాసెస్.
మీకు మీకు 15 seconds కట్టే కొట్టే తెచ్చేలాగా చెప్తున్నారు. యా. ఆ ప్రొసీజర్ అయితే 15 days పట్టింది. మనం అక్యూర్ ట్రేస్ కన్ఫెస్ చేసే టైంకి 15 days పట్టింది. కంప్లీట్ మనమే ఇన్వెస్టిగేషన్ చేసినాం. మన కేసు కానప్పటికీ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినాం అచ్చా. అక్కడ. ఓకే. అంటే అసలు ఇక్కడ నుంచి మిస్ అయిన వ్యక్తి వైజాగ్లో దొరికిండని. వైజాగ్ కాదు, అక్కడ మర్డర్ చేసి కృష్ణ రివర్ పక్కన పెట్టారు. అచ్చా. ఇదంతా ఒక 15 రోజులు దీన్ని అంటే మీరే బాడీ ట్రేస్ టైం 1 month పట్టింది. 1 month మనం ఇంట్రాక్షన్ చేసి అంతా అయితే ఒక 15 daysలో మనకు కంప్లీట్ చేసినాం. మిగతా 15 daysలో వాళ్ళు డెడ్ బాడీ టెస్ట్ చేయడానికి పట్టింది. అచ్చా. ఆ తర్వాత సమాప్తం చేసేసారు మొత్తానికి. అంటే ఇందులో కీలకంగా వ్యవహరించింది మాత్రం తెలంగాణ పోలీసు, మనమే చేసినాం. సూర్యాపేట పోలీసే చేసింది. అవును, ఆ ఘనత ఖచ్చితంగా సూర్యాపేట పోలీసులకే వస్తుంది. అందుకోసమే మిమ్మల్ని వాళ్ళకు అప్పుడున్న ఎలక్షన్లో బిజీ ఉన్నారు కూడా ప్రైమరీ ఇన్ఫర్మేషన్ కూడా లేకుండే వాళ్ళకు. లేని ఎవరు చంపారు అనేది ఐడియా కూడా లేకుండే. కంప్లీట్ మనమే చేసినాం ఇప్పుడు. అచ్చా. ఇలాంటి చాలా కేసులు మీ దాంట్లో ఉన్నాయని తెలిసింది. వీటన్నిటిని మా ప్రేక్షకుల కోసం ఒక ఫుల్ ఇంటర్వ్యూ ద్వారా అసలు మీ మనోగతాన్ని మొత్తం చెప్పాలని ఉంది సార్. సో ఇలాంటి కేసులు ఇంకా మాట్లాడుకుందాం. మీరు ఎలా పబ్లిక్ని కేసుల్లో చేస్తారు అనే దాంతో పాటు చాలామంది ఎస్ఐలు ఈరోజు పని ఒత్తిడికి ఆత్మహత్య చేసుకుంటున్నాం అంటున్నారు. సో వీటన్నిటి మీద ఒక కంక్లూజన్ ఇచ్చే ఒక ఇంటర్వ్యూ నెక్స్ట్ టైం చేద్దాం సార్. అప్పటి వరకు వేరే ఇంటర్వ్యూలలో కొంచెం వాటిలో చూపిస్తూ మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. అప్పటి వరకు సెలవు సార్. థ్యాంక్ యూ బ్రేక్. థ్యాంక్ యూ సార్.